హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మంత్ర. ఇక ఈరోజుటి టాపిక్ వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే స్టేట్, ఇక స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే అవార్డ్స్, ఇక బిజినెస్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కాదు. ఇక మీరు కనుక స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణశిక్ష అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్ను వాడి అమెరికాలోని అలాబామాకు చెందిన కన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. కన్నెత్ స్మిత్ అనేటువంటి వాడు 58 సంవత్సరాల వ్యక్తిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు కన్నెత్ స్మిత్ 1988లో ఓ మతాధికారి వద్ద సుపారీ తీసుకొని అతని భార్యను హత్య చేసినటువంటి నేరం కింద అతనికి నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అనేది విధించడం జరిగింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ నేరం రుజువు కావడంతో 2022లో కోర్టు మరణశిక్ష విధించగా తాజాగా అమలు చేశారు అంటూ కూడా ఇక్కడ మనం ఈ నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణశిక్ష అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరొక అంశాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ బెస్ట్ సిటీగా న్యూయార్క్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే టైమ్ అవుట్ విడుదల చేసిన వార్షిక జాబితాలో ప్రపంచంలోనే న్యూయార్క్ నగరం బెస్ట్ సిటీగా నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ 2వ స్థానంలో నిలవగా తర్వాతి స్థానాలను బెర్లిన్, దీన్నే మనం జర్మనీగా కూడా పిలుచుకుంటాం, అలాగే లండన్, దీన్ని యూకే అనుకోవచ్చు, ఇక మాడ్రిడ్ అంటే స్పెయిన్, ఇలా 2వ స్థానాన్ని దక్కించుకున్నాయంటూ కూడా ఇక్కడ మనం వీటి గురించి ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు మొత్తం 50 నగరాలతో కూడిన జాబితాలో ఇండియా నుంచి ముంబైకి మాత్రమే అవకాశం లభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక టాప్ 10లో మెక్సికో, లివర్పూల్, టోక్యో, రోమ్, పోర్టో నగరాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది వరల్డ్ బెస్ట్ సిటీగా న్యూయార్క్కి సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక అంశం గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరంగా లండన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరాలను టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023ను విడుదల చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 55 దేశాల్లోని 387 నగరాలను సర్వే చేయగా ఇందులో అత్యంత ట్రాఫిక్ ఉన్నటువంటి నగరంగా లండన్ నిలిచింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఆ తర్వాత స్థానాల్లో డబ్లిన్, టొరంటో, మిలాన్, లీమా ఉన్నాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు బెంగళూరు 6వ స్థానంలో నిలవగా పూణే 7వ స్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి మ్యాటర్ చూసుకున్నట్లయితే మలేరియా ఫ్రీ కంట్రీగా కేప్ వర్డే అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మలేరియా ఫ్రీ కంట్రీగా కేప్ వర్డేను WHO ప్రకటించింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఇప్పటికే ఆఫ్రికా ఖండంలో మారిషన్, అల్జీరియా మలేరియా ఫ్రీ కంట్రీలుగా నిలవగా ఇప్పుడు 3వ దేశంగా కేప్ వర్డే నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఇక్కడ దీన్ని చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మరొక అంశం గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెరికాలోని 2 స్కూళ్ళలో హిందీ పాఠ్యాంశాలంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే అమెరికాలో 2 గవర్నమెంట్ స్కూల్స్ పాఠ్య ప్రణాళికలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు కాలిఫోర్నియాలోని ఫ్రెమ్మార్ట్ నగరంలో హోర్నర్ మిడిల్ స్కూల్, అంతేకాదు ఇర్వింగ్టన్ హై స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారంటూ కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి సందర్భంగా మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది అమెరికాలోని 2 స్కూళ్ళలో హిందీ పాఠ్యాంశాలకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక అంశం గురించి చూసుకున్నట్లయితే భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గుడ్ న్యూస్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
మాక్రాన్ భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ యూనివర్సిటీలకు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన తెలిపినట్లు ఇక్కడ మనం ఈ సందర్భంగా ఈ అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా చూసుకోవచ్చు. ఇక ఇక్కడ నేషనల్ టాపిక్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నేషనల్ టాపిక్స్లో భాగంగా ఇక్కడ మొదటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడు 2024 జనవరి 22న కొలువుదీరాడు. అయితే మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగిందంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విషయం మన అందరికీ కూడా తెలిసినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అలాగే ఈ విగ్రహాన్ని కర్ణాటక మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ రూపొందించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు అయోధ్యలోని రామ్లల్లాను ఇక నుంచి బాలక్ రామ్గా కూడా పిలువనున్నారు అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలోని భాగంగా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది అయోధ్యలో కొలువుదీరిన బాలరామునికి సంబంధించినటువంటి అంశంగా మనం ఈ టాపిక్ని మనం చూసుకోవచ్చు. సో ఇక మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద తాళం అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశాన్ని చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద తాళంను అయోధ్య రామ మందిరం కోసం ఉత్తరప్రదేశ్ అలీగఢ్కు చెందిన ప్రకాష్ శర్మ అలాగే ఆయన భార్య రుక్మిణి శర్మ రూపొందించారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇకపోతే 400 కేజీల బరువు, అలాగే 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో దీనిని తయారు చేశారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 4 అడుగుల తాళం చెవిని తయారు చేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాళానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే అయోధ్య రాముని దర్శనానికి కొత్త పథకం అంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయోధ్య బాలరాముని దర్శనానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం శ్రీ రామ్లల్లా దర్శన్ స్కీమ్ పేరిట పథకాన్ని తీసుకొచ్చింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అయితే ఏటా 20,000 మందిని అయోధ్య తీర్థయాత్రకు పంపించనున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇకపోతే ఐఆర్సీటీసీతో అవగాహన ఒప్పందం చేసుకొని వారానికో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అంటూ కూడా ఈ అంశంలో భాగంగా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇది అయోధ్య రాముని దర్శనానికి కొత్త పథకానికి సంబంధించిన అంశంలోని భాగంగా మనం ఈ మ్యాటర్ని చూసుకోవచ్చు. సో అంతేకాదు ఇక్కడ మరొక టాపిక్ని మనం చూసుకున్నట్లయితే అనువాదిని యాప్ ప్రారంభించిన కేంద్రం అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అనువాదిని యాప్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే బహుభాషల్లో విద్యను ప్రోత్సహించేందుకు అనువాదిని యాప్ను కేంద్రం ప్రారంభించింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఏఐ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో పాఠశాల అలాగే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండనుంది అంటూ కూడా ఇక్కడ ఈ అనువాదిని యాప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాదు ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే రామాలయ వెబ్సైట్ ప్రారంభించిన ఐఐటి కాన్పూర్ అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఐఐటి కాన్పూర్ రామాలయ వెబ్సైట్ను ప్రారంభించింది. అలాగే ఈ వెబ్సైట్ని మనం చూసుకున్నట్లయితే https://www.valmiki.ethic.ac.in అనేటువంటి పేరుతో వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు అలాగే వాటి అనువాదం కూడా పొందవచ్చు అంటూ కూడా ఈ అంశంలో ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది రామాలయ వెబ్సైట్ ప్రారంభించినటువంటి ఐఐటి కాన్పూర్ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే కొత్త పథకం ప్రకటించిన ప్రధాని అంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట కొత్త పథకం ప్రకటన చేశారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు అంటూ ఈ అంశంలోని భాగంగా ఇక్కడ మనం టాపిక్ని చూసుకోవడం జరుగుతుంది. ఏంటట
ప్రధాని మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట కొత్త పథకం ప్రకటన చేశారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అంతేకాదు ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపినటువంటి సందర్భంగా ఈ అంశంలో భాగంగా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారి స్టీల్ స్టాంగ్ రోడ్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలిసారిగా నేషనల్ హైవేపై స్టీల్ స్టాంగ్ రోడ్ను నిర్మించారు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ముంబై గోవా నేషనల్ హైవే 66లో 1 కిలోమీటర్ మేర 4 లైన్ల రోడ్డును ఏర్పాటు చేశారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో అంతేకాదు సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించి రోడ్ల నిర్మాణం కోసం ఉక్కు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా వాడారంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారంటూ కూడా ఇక్కడ మనం అంశంలో భాగంగా చూసుకోవచ్చు. అంతేకాదు రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారాన్ని చేతుల్లోకి తీసుకునేందుకే ఈ ఆర్టికల్ హక్కులను కల్పిస్తుంది అంటూ కూడా ఈ మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు అనేటువంటి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకున్నట్లయితే బక్లోక్ వేదికగా కంచర్ విన్యాసం అంటూ ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే 11వ విడత కంచర్ సంయుక్త సైనిక విన్యాసం హిమాచల్ ప్రదేశ్లోని బక్లోక్ వేదికగా జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు భారత్ కిర్గిస్తాన్ దేశాలు పాల్గొన్న ఈ సైనిక విన్యాసం జనవరి 22న ప్రారంభం కాగా ఫిబ్రవరి 3న ముగిసింది అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని చూసుకోవచ్చు. ఇకపోతే మరొక టాపిక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2వ విడత సైక్లోన్ విన్యాసం అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశంలో భాగంగా ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇండియా ఈజిప్ట్ దేశాలు 2వ విడత సైక్లోన్ సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈజిప్ట్లోని న్యాసస్లో జనవరి 22న ప్రారంభమైన ఈ విన్యాసం ఫిబ్రవరి 1 వరకు జరగనుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మొదటి ఎడిషన్ను గత ఏడాది రాజస్థాన్లో నిర్వహించారంటూ కూడా ఈ అంశంలో భాగంగా మనం చూసుకోవచ్చు. ఇకపోతే మరొక టాపిక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ స్కూళ్ళలో సూర్య నమస్కారాలు తప్పనిసరి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సూర్య నమస్కారాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది అంటూ కూడా ఇక్కడ మనం అంశంలో భాగంగా చూసుకోవచ్చు. అంతేకాదు ఉదయం ప్రార్థనల తర్వాత ప్రతిరోజు విద్యార్థులందరూ సూర్య నమస్కారాలు చేయాలని విద్యా మంత్రి మదన్ దిలావర్ ప్రకటించారంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఆసియాలోనే ఇది 5వదిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఖగోళ పరిశోధనలకు ఈ పార్క్ ఉపయోగపడనుంది అంటూ కూడా మనం ఈ అంశంలో భాగంగా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ మనం చూసుకున్నట్లయితే మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకోవచ్చు. ఈ అంశంలో భాగంగా మనం ఈ టాపిక్ని చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆప్నా విద్యాలయ్ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ను ప్రారంభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలలో విద్యా నాణ్యతను పెంచడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంగా కూడా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక టాపిక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్తవ్య పథలో అదరగొట్టిన నారీ శక్తి అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథలో నారీ శక్తి సత్తా చాటింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు వివిధ దళాలకు చెందిన మహిళలు కవాతు నిర్వహించారు అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఆర్మ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీసెస్, అలాగే త్రివిధ దళాలు, BSF బ్రాస్ బ్యాండ్, ఢిల్లీ పోలీస్ బ్యాండ్ నుంచి మహిళలు కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన శకటాలు
కవాతు బృందాలకు కూడా మహిళలే నేతృత్వం వహించారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే త్రివిధ దళాలకు కెప్టెన్ సంధ్య నేతృత్వం వహించారు అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ మార్చ్ ఫాస్ట్కు స్క్వాడ్రన్ లీడర్లు రష్మి ఠాకూర్, సుమితా యాదవ్, ప్రతిదీ అహుల్వాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్ కీరోట్ రోహాయల్ నేతృత్వం వహించారు. అంతేకాదు బాంబే షాపర్స్ రెజిమెంట్కు తొలిసారి మేజర్ దివ్య త్యాగి సారథ్యం వహించారంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవచ్చు. సో ఇది కర్తవ్య పథులో అదరగొట్టిన నారీ శక్తి అనేటువంటి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందం అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు నిర్ణయించాయి అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవచ్చు. అంతేకాదు ఇకపోతే సైనిక ఉపగ్రహాల అభివృద్ధి, అంతరిక్షంలో శకలాలు, ఇతర ఉపగ్రహాల రద్దీ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కుదిరింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ పాయింట్లో చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అంతరిక్షం, సైబర్ రంగం, ఏఐ, రోబోటిక్స్ వంటి రంగాలలో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకోనున్నాయంటూ కూడా ఈ అంశంలో భాగంగా మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ టాపిక్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి అండి నేషనల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మొత్తం మీకు పొందుపరచడం జరిగింది. ఇక అలాగే స్టేట్కి సంబంధించినవి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, అవార్డ్స్, అలాగే బిజినెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఎందుకంటే మొత్తం ఈ వీడియోలోనే చెప్పేస్తే మీకు వీడియో చాలా లెంతీగా అవుతుందనే ఉద్దేశంతోనే మీకు మరొక వీడియోలో మిగతా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిగతా వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఆ వీడియోని కూడా చూసి మిగతా టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి. మరొక టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు.